అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆల్సో. సో అండ్ దిస్ ఈజ్ ఎపిసోడ్ 3 ఆఫ్ తిరుపతి ట్రావెల్ వీడియో అనుకోవచ్చు. ఇంకా మీరు ఎవరైనా లాస్ట్ వీడియోస్ అయితే చూడకపోతే నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మేమైతే బస్ అయితే ఎక్కేసాము, చూస్తున్నారు కదా. సో మేమైతే బస్ బుక్ చేసుకున్నాము, ఏసీ స్లీపింగ్ బస్ అనమాట. ఇంకా నైట్ మొత్తం బస్లోనే ట్రావెల్ చేయాలి కాబట్టి ఇంకా కూర్చోలేము కాబట్టి ఇబ్బంది అవుతుంది పిల్లలతో అని చెప్పేసి మేమైతే స్లీపింగ్ బస్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఒక్క మనిషికి ఎంత అయింది, ఎట్లా ఖర్చు వచ్చింది అనేది మీకు కావాలి ఇన్ఫర్మేషన్ అనుకుంటే, ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ హాలిడేస్లో ఎక్కడికైనా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ తిరుపతికి అలా ఇలా ప్లాన్ చేస్తారు కాబట్టి మేము వెళ్ళాము. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ తెలిసి ఉంటాయి. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే చెప్తాను, ఒక వీడియోలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఎలా ఏముంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది. సో కొంచెం మీరు ఇప్పుడు వెళ్ళాలి సమ్మర్లో అని అనుకుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయి. మేమైతే ముందే వెళ్ళిపోయాము, ఇంకా మేలో ఇంకా మండిపోతాయి ఎండలు అని చెప్పేసి. ఇంకా మా పెద్ద పాప ఎగ్జామ్స్ ఉంటే ఒక 2 ఎగ్జామ్స్ స్కూల్లో పర్మిషన్ అయితే తీసుకొని వెళ్ళాము. ఎందుకంటే మేలో వెళ్తే మాత్రం ఫుల్ రష్, ఇంకా చాలా రిస్క్ అయిపోతుందని చెప్పేసి ఇంకా మేమైతే చూడండి బస్సులో ఫుల్ సెట్ అయిపోయామన్నమాట. ఫుల్ ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా మా చిన్నోడిని అయితే అలా కార్నర్కి వేస్తే వాడైతే బయట వ్యూ మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు. మా ఇద్దరు పిల్లలు కూడా చూడండి మంచిగా విండో దగ్గర కూర్చొని ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కాసేపు మంచిగా ఆడుకున్నారు, తర్వాత బోర్ కొట్టేసింది వాళ్ళకి. ఇంకా అలా బిస్కెట్స్ మేమైతే అత్తమ్మ అయితే మురుకులు చేసింది, టైంపాస్కి అలా తినొచ్చు స్నాక్ లాగా. అన్నీ బయటనే తినాలంటే కొంచెం ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా కాసేపు అత్తమ్మ వాళ్ళు అట్లా ఆడిపించుకుంటూ టైం స్పెండ్ చేసుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది బస్ ఎక్స్పీరియన్స్. కొంచెం వాష్రూమ్స్కి దానికి దీనికే ఇబ్బంది అనిపించింది. ఇంకా నైట్ 10 o'clock అయితే బస్సు ఒక దగ్గర ఆపారు. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో మంచి వీడియోస్తో మేము ముందుంటాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. చూస్తుండండి నా వీడియోస్, లైక్ చేయండి ప్లీజ్. బాయ్.